కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్ నాగేందర్ సూచించారు. తగిన జాగ్రత్తలతోనే కరోనాను అరికట్టవచ్చన్నారు. కోవిడ్ కేసులు పెరిగితే అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న డాక్టర్ నాగేందర్ తో మా ప్రతినిధి కీర్తన ఫేస్ టు ఫేస్. లాస్ట్ 3 years బ్యాక్ కరోనా కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా మళ్ళీ ఎప్పటికప్పుడు కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యన కనుక చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 700+ కేసెస్ మళ్ళీ పెరిగాయనే తెలుస్తుంది. మరి కరోనాకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆల్రెడీ మనకు తెలిసిన సింపుల్ మెథడ్స్లో శానిటైజింగ్ కానివ్వండి, మాస్కులు కానీ ధరించండి అని ఇలాంటివి చెప్తున్నారు. ఇంకొన్ని ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, మనం ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకునేందుకు మనం ఉన్నాం ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో. మనతో ఉన్నారు డాక్టర్ నాగేందర్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. సార్, ఈ మధ్య చూసుకుంటే కరోనా కేసెస్ రిపీటెడ్గా ఎక్కువ అవుతున్నాయి అండ్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా 700+ కేసెస్ పెరిగాయి సార్. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఇలాంటి టైం? యాక్చువల్లీ కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ యొక్క వైపరీత్యాలు మీరు చూసి ఉంటారు. ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చింది అని అనుకుంటున్నాను. అంటే థర్డ్ వేవ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో తీసుకున్నామో అలాగే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, మాస్క్స్ కంపల్సరీ చేయడము, సోషల్ గ్యాదరింగ్ తగ్గించుకుంటే ఈ కరోనాను అరికట్టవచ్చు. అంటే సార్, ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కదా, కొద్ది రోజులు వర్షం పడుతుంది, మళ్ళీ కొద్ది రోజులు నార్మల్గానే ఎండగా ఉంటుంది. ఎక్కువ ఎండ వల్ల కూడా ఏమన్నా మనం సఫర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందంటారా? నాకు వాతావరణంతో కాకుండా కోవిడ్ అనేది జనరల్గానే ఇట్లా వేవ్ లాగా వస్తున్నాయి కాబట్టి వైరస్ ప్రభావం ఏ విధమైనటువంటి అయినా కానీ మనం వ్యక్తిగత జాగ్రత్తలు, సామూహిక జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు బలోపేతమైనది కోవిడ్ వల్ల. ఏమన్నా అవసరం పడితే అత్యవసర వైద్య చికిత్స అందించడానికి కోవిడ్ గురించి అన్ని ప్రిపేర్నెస్ అన్ని హాస్పిటల్కు చేయడం జరిగింది. ఇది అన్ని వైరల్ ఫీవర్ లాగానే కోల్డ్ రావడము, కాఫ్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, వీక్నెస్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ రావడం అనేది ఉంటుంది. అన్ని వైరల్ ఫీవర్ లాగానే ఇది కూడా వైరల్ ఫీవరే కాబట్టి అవే సిమ్టమ్స్ ఉంటాయి. కానీ మనకి ఏమైనా డౌట్ వచ్చి తగ్గుతలేదని అంటే కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే మంచి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ర్యాపిడ్ టెస్ట్ అండ్ తర్వాత ఈ సెకండ్ టెస్ట్ కూడా, కోవిడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక 14 days పాటు ఇంట్లోనే ఉంటే కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఒక రూమ్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి అప్పట్లో చెప్పారు కదా సార్. ఇప్పుడు అట్లా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే జనరల్గానే క్యూర్ చేసుకోవచ్చు? 14 days ఐసోలేషన్ అనేది స్ప్రెడ్ ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ కావద్దని, వచ్చిన వాళ్ళకు రెస్ట్ తీసుకోవడం వల్ల తగ్గుతుందని కాదమ్మా. సో వచ్చిన వాళ్ళను మనం ఐసోలేషన్ చేయడము, వేరే వాళ్ళకు రాకుండా అరికట్టడానికి మనం 14 days క్వారంటైన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. కానీ సెకండ్ వేవ్లలో 14 days కాకుండా 5 days, 6 days అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా దాని ప్రభావం ఎలా ఉంది ఏంటిది అనేది ఇంకా మనము నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడిప్పుడే కోవిడ్ పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి లక్షణాలు ఏంటి, వాటి వల్ల జరుగుతున్నటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముందు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు బలోపేతమైనవి. ఎక్కడికక్కడ బస్తీ దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి టెర్షియరీ కేర్ హాస్పిటల్లో కూడా అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు, టెస్టింగ్ కెపాసిటీ పెరిగి ఉంది కాబట్టి అందరు ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్ట్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎన్ని కేసెస్ వచ్చాయి సార్? మరి ఈ మధ్యకాలంలో ఈ 3 months పీరియడ్లో మా దగ్గరకు ఓన్లీ 2 to 3 కేసెస్ వచ్చినాయి. అవి కూడా యాంటీనేటల్ చెకప్ కోసం పేట్లబుర్జు నుండి రెఫరల్ కోసం వచ్చిన కేసెస్కే పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళని ఒక 5 days క్వారంటైన్ పెట్టేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఏమాత్రము హెల్త్లో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏం తలెత్తలేదు. వైరల్ ఫీవర్స్ వల్ల కూడా ఇలాంటి ఒక అటాక్ రావడం జరుగుతుంది. సో మనం సురక్షితంగా ఉంచుకోవడం కోసం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకుందాం. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.